నమస్తే. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. మనము ఇప్పుడు వచ్చేసి అంతేనా మరి ప్రస్తుతం అనేది కులమేదిరా సిద్ధ కులమేదిరా కులమేదిరా సిద్ధ కులమేదిరా మనది కులమంటారా సిద్ధ కులమంటారా. మరి గుణవంతుడు ఏ కులంలో పెట్టినా వెలుగు వెలుగుతూనే ఉంటాడు. గుణహీనుడు పెద్ద పెద్ద కులాల్లో పెట్టినా దండగి అని మహాత్ములు ఎన్నో సారం బోధించింది మనకు. ఇక మనం కొత్తగా తెలుసుకోవాల్సిందే. వినవే మానస గురు బోధ బుద్ధిగనుకున్న తరువాత బుద్ధిగా అనుకున్న తర్వాత యముడితో బాధ తెలుసుకునే లోపు పోతూనే ఉంటాం. అంత తప్ప. మరి మున్నూరు కాపు వారి వంశంలో ఉన్నాము. మరి వాళ్ళ కులదైవం ఎవరు, మున్నూరు కాపు అంటే ఏ విధంగా, మరి ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక చరిత్ర ఉంటుంది. ఈ చరిత్ర కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే పెద్ద మనిషి. ఇప్పుడు ముదిరాజు అంటే చెట్లు కొడతారు, గౌన్లు కళ్ళు గీస్తారు, కుమ్మరులు కుండలు చేస్తారు, సాగలు రెడ్డిలు, ఇట్లా ఏదో ఒకటి ప్రతి ఒక్క కులానికి ఏదో ఒక వృత్తి, ప్రధాన వృత్తి ఉంటుంది, ఒక కులదైవం ఉంటుంది. కులం గొప్ప కాదు, గుణం గొప్పది. కోటి ఉండి కూడు పెట్టినప్పుడు కూలి చేసినోడు కొంచెం బుక్కెట్ పోగొట్టినప్పుడు రాత్రి ఎవరు చెప్పారు, ఇట్లా పెట్టినవా ఇట్లా పెట్టినవా ఎట్లా పెట్టా కదా ఇట్లా పెట్టేవా బ్రహ్మాండమైన వాక్యం. 10 బొట్లు పెట్టిన 5 బొట్లు కాదు, వచ్చిన భక్తునికి బుక్కెడు పువ్వు అదే బొట్టు, పెద్ద బొట్టు అదే పుట్టు పెట్టు పెట్టు బొట్టు కాదు పెట్టు పెట్టు అని చెప్పేది సార్. అదే మరి మీరు మున్నూరు కాపంటే ఎట్లా మీరు బీసీ కిందకి వస్తారా? బీసీ డి గ్రూప్. అంటే మీకు ఏం చరిత్ర అయింది? మా చరిత్ర వ్యవసాయం చరిత్ర నాకు తెలిసిన వ్యవసాయం చేస్తారా? అంతే వ్యవసాయం చేస్తాం. చిన్నప్పటి మా తాతలు అంటే వ్యవసాయం. అంటే మీకు అనుబంధంగా మళ్ళీ ఎవరన్నా ఇట్లా ఉంటారా? ఇట్లా ఉంటాయి కదా, కంచం పొత్తు ఏం పొత్తు ఉంటాయి, కులాలు ఉంటాయి కదా కొంతమందికి. ఇంకా పొత్తులు అంటే కంచం పొత్తు, పద్మశాలలో 2-3 కులాలు ఉంటాయి. ఎందుకంటే ఈ మధ్య కొన్ని విషయాలు చరిత్ర తెలుసుకోవాలి. ఇప్పుడు ఏ చెప్తే వాడేమంటాడు. ఇప్పుడు పద్మశాలకు 2 చరిత్రలు ఉంటాయి. కొంతమంది ఏమంటారు అంటే మేము పిల్లనిచ్చుకోం కానీ అంటారు కదా. అట్లా మీకు మళ్ళీ మీకు అనుబంధం అనుకున్నారు. ఇప్పుడు గవర్నర్ కూడా పెళ్లి వాళ్ళు ఉంటారు, మీ దాని కూడా మళ్ళీ 2 ఉన్నాయా ఒకటే ఉంది? ఇప్పుడు ఇంట్లోనే ఇట్లా అంటారు కదా. ఇప్పుడు మోటాటు గోనె కాపు అంటే కాపులకు అనుబంధంగా అందుకే గ్రూప్ లో డి బీసీ గ్రూప్. ఇప్పుడు రెడ్డిలకు అనుబంధంగానే ఉంటారు, బీసీకి వచ్చేసి. మీ కులదైవం? మా కులదైవం నామాలు 3 నామాలు. నరసింహస్వామి, విష్ణుదేవుడా? అంటే మీ ప్రధాన వృత్తి వ్యవసాయం. అంటే ఇంట్లో కూడా చాలా మంది వేరెవరు ఇప్పుడు టెక్నాలజీ, కానీ ఇప్పుడు మా కులం అయితే పూర్వం నుండి వ్యవసాయం. పూర్వం నుంచి దాని ఇంటిచింది లేదు, ఓటు పట్టింది లేదు. మరి మనం ఎక్కడ పోయినా పాట పాడిస్తాం, పద్యాలు పాడిస్తాం. ఎందుకంటే ఉత్తనే పొగిడి లాస్ట్ ఆడిపోయి రాదు కూడా ఎవరు అన్నారు, నువ్వే అన్నావు తెలుసు. ఉత్తనే వాడిని ముసిపెట్టి మీరు అంత పొద్దు ఇంత పెద్ద అంటే వాడికి పాట పాడిపి అంటే ఏం చేస్తాం? అప్పుడు పద్యం పాడే కదా మనిషి. పాట పాడే పద్యం పాడే, పద్యం వేసుకుందాం తర్వాత పాడేస్తాం. పాట పాడితే వాడు ఓకే. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. అన్నదానము కన్న అధిక దానము లేదు, కన్నవాడి కన్న కనుడు లేడు, ఎన్న గురువు కన్న ఎక్కుండు లేడయా, విశ్వదాభిరామ వినరవేమా. దేవతార్చన చేయరా ముందు దేవుళ్ళు తల్లిదండ్రులు